ఇరాన్తో కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో 15 అంశాల్లో చాలా విషయాలపై ఏకాభిప్రాయం కుదిరింది అన్నారు. ఇరాన్తో చర్చలు సరైన దిశలో సాగుతున్నాయన్నారు. ఇరాన్లో అధికార మార్పిడి జరిగింది అన్నారు. సుంకాల తొలగింపుపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేయకుండా చూస్తా అన్నారు. ఇరాన్లో మిగిలిన అణుధూళిని తప్పకుండా తొలగిస్తామన్నారు ట్రంప్. ఇరాన్కు ఆయుధాలిచ్చే దేశాలపై 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. గతంలో అమెరికా దాడులు జరిగిన నాటి నుంచి ఈ అణు కేంద్రాలన్నీ తమ స్పేస్ ఫోర్స్ శాటిలైట్ల కనుసన్నల్లోనే ఉన్నాయి అన్నారు ట్రంప్. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కి ఎవరైనా మిలిటరీ వెపన్స్ సప్లై చేస్తే ఆయా దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై 50% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పారు ట్రంప్. అయితే మరోవైపు ఇరాన్తో టారిఫ్లు, ఆంక్షల సడలింపు గురించి కూడా చర్చిస్తున్నామని ట్రంప్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 15 పాయింట్ల ఒప్పందంలోని చాలా అంశాలకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ట్రంప్ తాజా ప్రకటనతో ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ముగిసి కొత్త అధ్యాయం మొదలవుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. హోర్ముజ్ జలసంధి టోల్ ఫీజుల వ్యవహారంలో ఇరాన్కు ఊహించని షాక్ తగిలింది. సముద్ర మార్గం గుండా వెళ్లే నౌకల నుంచి ట్రాన్సిట్ ఫీజులు వసూలు చేయాలన్న ఇరాన్ ప్లాన్కు పొరుగు దేశం ఒమన్ గట్టి బ్రేక్లేసింది. అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నౌకల నుంచి ఏకంగా $2 మిలియన్ ఫీజు వసూలు చేయాలని ఇరాన్ కండిషన్ పెట్టింది. ఈ టోల్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇరాన్, ఒమన్ చెరిసగం పంచుకునేలా ఇరాన్ ఓ భారీ స్కెచ్ చేసింది. అయితే ఈ ఆఫర్ను ఒమన్ తిరస్కరించి ఇరాన్కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. హోర్ముజ్ జలసంధి అనేది అంతర్జాతీయ సముద్ర మార్గమని, ఇక్కడ నౌకల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేసే ప్రసక్తే లేదని ఒమన్ రవాణా శాఖ మంత్రి స్పష్టం చేశారు. పాత ఒప్పందాల ప్రకారం ఇక్కడ నౌకల రాకపోకలను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే ఇక్కడ చట్టబద్ధంగా ఫీజులు వసూలు చేసే అవకాశం అమెరికా లేదా ఇరాన్కు ఉందా అనే దానిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం ఫీజులు వసూలు చేయడం కుదరదు. కానీ ఇరాన్, అమెరికా దేశాలు ఈ ఒప్పందంపై ఎప్పుడూ సంతకాలు చేయలేదు. ఈ టోల్ ఫీజుల ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయలతో యుద్ధంలో ధ్వంసమైన తమ దేశాన్ని మళ్లీ పునర్నిర్మించుకోవాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. కానీ ఇప్పుడు ఒమన్ ససేమిరా అనడంతో ఇరాన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. ఒమన్ తాజా నిర్ణయంతో ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన 14 రోజుల డబుల్ సైడెడ్ కాల్పుల విరమణ ఒప్పందంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో, మధ్యలో ఆగిపోయిన వందలాది నౌకల పరిస్థితి ఏమవుతుందో అని మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. హోర్ముజ్ జలసంధిపై ఇప్పటికి కూడా ఇరాన్ నియంత్రణలోనే ఉంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం అయితే ఆగింది, కానీ ఉద్రిక్తతలైతే ఇంకా తగ్గలేదు. హోర్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తామని ఇరాన్ ప్రకటించిన కండిషన్స్ అప్లై చేస్తోంది. అందుకే ఇప్పుడు గల్ఫ్ దేశాలతో పాటు మధ్యప్రాచ్యంలో మరికొన్ని దేశాలు హోర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు మొదలెట్టాయి. ఇంతకు హోర్ముజ్కు బైపాస్ రూట్ మన ఇండియానే కీలకం కానుందా? ఆ కారిడార్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది? హోర్ముజ్ జలసంధి ఇరాన్ మూసేయడంతో టోటల్ గ్లోబల్ మార్కెట్ కుదేలైపోయింది. దాదాపు 60% ఆయిల్, గ్యాస్ ఇక్కడి నుంచే సరఫరా కావడంతో దిగుమతి దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. అందుకే హోర్ముజ్కు బైపాస్ రూట్కు గల్ఫ్ దేశాలతో పాటు యూరోప్ కంట్రీస్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందుకు ఇండియానే కీలకం కానుంది. ఇప్పటికే సౌదీ పశ్చిమ తీరంలోని రెడ్ సీ పోర్టు వరకు వెళ్లే ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ ద్వారా చమురును ఎన్బు పోర్టుకు తరలిస్తోంది. ఈ పైప్లైన్ సామర్థ్యం రోజుకు సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ వరకు ఉంటుంది. ఇది హోర్ముజ్ జలసంధిని పూర్తిగా బైపాస్ చేస్తుంది. అందుకే ఇప్పుడు గల్ఫ్ ఎనర్జీ నిపుణులు దీనిని ఒక మాస్టర్ స్ట్రోక్గా చూస్తున్నారు. కొత్త ప్రత్యామ్నాయం ఏమిటో ఒక్కసారి చూద్దాం. ఈ కొత్త బైపాస్ పేరు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఇది 3700 కిలోమీటర్ల కారిడార్. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇండియా నుంచి గల్ఫ్ మీదుగా యూరోప్ వరకు ఒక కొత్త వాణిజ్య మార్గం నిర్మిస్తున్నారు. ఇందులో సముద్ర మార్గం, రైల్వే, రోడ్, పైప్ లైన్ అన్నీ కలిపి ఉంటాయి. ప్రాజెక్ట్ అమలైతే చమురు, గ్యాస్ మాత్రమే కాకుండా
ఇతర సరుకుల రవాణా కూడా వేగంగా తక్కువ ఖర్చుతో జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన అంశం ఇజ్రాయిల్లోని హైఫా పోర్ట్. గల్ఫ్ నుంచి సౌదీ అరేబియా మీదుగా పైప్ లైన్ రైల్వే ద్వారా ఇక్కడికి చమురు తీసుకొచ్చి అక్కడి నుంచి యూరోప్ వరకు పంపే ప్లాన్ ఇది. ఇది అమలైతే హోర్ముజ్ జలసంధి ప్రాధాన్యం గణనీయంగా తగ్గిపోతుంది. ఇజ్రాయెల్ కూడా బైపాస్ రూట్కు పచ్చజెండా ఊపింది. ఇంకా సౌదీ అరేబియా ఈ ప్రత్యామ్నాయ మార్గానికి ఓకే చెప్తే టోటల్ గ్లోబల్ మార్కెట్ ముఖ చిత్రమే మారిపోతుంది అంటున్నారు విశ్లేషకులు. ఈ కారిడార్తో హోర్ముజ్ ప్రాధాన్యత తగ్గించడమే కాదు, ఇరాన్ ప్రాముఖ్యతను కూడా తగ్గించవచ్చు. మ్యాప్ ద్వారా ఎలా బైపాస్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం. హోర్ముజ్తో సంబంధం లేకుండా ఇక్కడ మనకు 3 బైపాస్లు కనిపిస్తున్నాయి. బైపాస్ నెంబర్ 1 చూడొచ్చు. ఆల్రెడీ ఇది సౌదీ ఉపయోగిస్తోంది. పశ్చిమ తీరం నుంచి ఎంబు పోర్ట్ వరకు కూడా చమురు రవాణా చేస్తుంది. రోజుకు 5 బ్యారెల్స్ ఆయిల్ సప్లై ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇప్పుడు బైపాస్ 2 ద్వారా కూడా ఈ సౌదీ నుంచి అట్లా గల్ఫ్ కంట్రీస్ నేరుగా ఇజ్రాయెల్కు రూట్ చేయాలని చెప్పి చూస్తున్నాయి. ఇది యూరోప్ కంట్రీస్ని కనెక్ట్ చేస్తుంది. ఇక థర్డ్ బైపాస్ పైనుంచి చూడొచ్చు. ఇది మిడిల్ ఈస్ట్ కారిడార్, ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్. మొత్తం 3700 కిలోమీటర్ల పొడవు అని చెప్పుకున్నాం కదా, అదే అనమాట. అక్కడి నుంచి రైట్ ఫ్రమ్ టాప్ నుంచి కింది వరకు త్రూ గుజరాత్ వరకు. ఇది అమలైతే అరేబియా సముద్రం నుంచి నేరుగా మెరిడియన్ సీ వరకు కూడా కనెక్టివిటీ పెరగడంతో పాటు యూరోప్ వాణిజ్య సంబంధాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. ఇవే కాదు, ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ గ్లోబల్ వాణిజ్యంలో ఒక గేమ్ చేంజర్ అంటున్నారు విశ్లేషకులు. ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ ద్వారా ఇరాన్ ఆధిపత్యాన్ని ఎలా తగ్గించవచ్చో కూడా చూద్దాం. ఇప్పుడు సౌదీ అరేబియా మీదుగా వెళ్లే పైప్ లైన్ల వల్ల రెడ్ సీ పోర్టు ఎంబు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇది ఒక గ్లోబల్ ఎనర్జీ హబ్గా మారే అవకాశం ఉంది. మెడిటేరియన్ సముద్రానికి నేరుగా కనెక్ట్ అవ్వడంతో హైఫా పోర్ట్ ద్వారా యూరోప్కు చమురు ఎగుమతులు వేగంగా తక్కువ ఖర్చుతో సప్లై చేయొచ్చు. ఇరాన్ భౌగోళిక ఆధిపత్యాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక గల్ఫ్ దేశాలకు ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుంది. ఒక మార్గం బ్లాక్ అయితే వెంటనే ఇంకో మార్గం ద్వారా ఈ సరఫరా కొనసాగించవచ్చు. పైప్ లైన్లతో పాటు రైల్వే రోడ్లు నిర్మించడం వల్ల మొత్తం ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ భారీగా పెరుగుతుంది. ఇది ఉద్యోగాలు, పెట్టుబడులు పెరగడానికి దారితీస్తుంది. ఇండియా, గల్ఫ్, యూరోప్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయి. ఇది భవిష్యత్తులో ఒక పెద్ద జియో ఎకనామిక్ అలయన్స్గా మారే అవకాశం ఉంది. బై అండ్ లార్జ్ హోర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్ రూపురేఖలే మారిపోతాయి. ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో చమురు సరఫరా మరింత భద్రంగా, వేగంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా చైన్ సప్లై కొనసాగనుంది.